రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పదవులపై నేతలు దృష్టి సారించారు. నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు సీనియర్ నేతలు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కలిసి తమకి ఈసారి న్యాయం చేయాలని కోరుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. విభేదాలను పక్కన పెట్టి నేతలంతా కలిసికట్టుగా విజయం కోసం పనిచేశారు. మిత్రపక్షాలైన జనసేన, భారతీయ జనతా పార్టీలు తోడు కావడంతో గణనీయంగా ఓట్లను సాధించారు. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేస్తున్న వారికి ప్రాధాన్యం ఇస్తామని, టికెట్లు ఇవ్వలేని నేతలకు అధికారం రాగానే కీలక పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికే కూటమి పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలుస్తుంది. టికెట్టు ఆశించి నిరాశకు గురైన నాయకులు టీడీపీ, జనసేనలో చాలా మంది ఉన్నారు. వీరిలో పలువురు ఈ పోస్టుల కోసం పోటీ పడుతున్నారు. నియోజకవర్గాల స్థాయిలోని నామినేటెడ్ పదవులపైన అనేక మంది ఆశలు పెట్టుకున్నారు. వీటి భర్తీపై 3 పార్టీల మధ్య కీలక ఒప్పందం కుదిరినట్లు సమాచారం. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట 60% నామినేటెడ్ పోస్టులు ఆ పార్టీ కార్యకర్తలకే దక్కనున్నట్టు తెలుస్తోంది. 30% జనసేన సైనికులకు, మిగతా పదవులు బీజేపీ కార్యకర్తలకు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా జనసేనలోని అతను సీనియర్ నేత మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం విభాగంలో కీలకంగా పనిచేశారు. ఆయన తొలి నుంచి మెగా కుటుంబం అంటే పడి చచ్చిపోతాడు. ఆయనే కాదు, ఆయన కుటుంబం మొత్తం మెగా కుటుంబం అంటే ప్రాణం పెట్టేస్తారు. తొలి నుంచి పవన్ కళ్యాణ్ వెంటనే నడుస్తున్నాడా యువ నాయకుడు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, అక్రమ కేసులు పెడతామని బెదిరించినా తలొగ్గలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్క పిలిపిస్తే చాలు, ఆ యువనేత ప్రాణాలు పెట్టి మరీ పనిచేస్తారు. 1 కాదు, 2 కాదు, దశాబ్దాల కాలం నుంచి పవన్ బాటలో నడుస్తున్న ఆ యువ నాయకుడికి పవన్ కళ్యాణ్ కీలక పదవి అప్పజెప్పబోతున్నారనే చర్చ జిల్లాలో జోరుగా జరుగుతోంది. ఆయనే నెల్లూరు జిల్లాకు చెందిన జనసేన నేత దుగ్గిశెట్టి సుజయ్ బాబు. నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీలో మొదటి నుండి కీలకంగా వ్యవహరిస్తున్న నగర పార్టీ అధ్యక్షుడు సుజయ్ బాబు జిల్లాలో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఏర్పాటు చేసిన యువరాజ్యంకి నెల్లూరు జిల్లాలో కీలక నేతగా పనిచేస్తూ పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితులుగా మారారు సుజయ్ బాబు. జనసేన ప్రారంభం నుంచి పార్టీలో కొనసాగిన సుజయ్ బాబు జిల్లాలో పార్టీ బలోపేతానికి పూర్తి స్థాయిలో కృషి చేసి జనసేనలో ఉండి పదవులు పొంది పార్టీ నుంచి అనేక మంది పక్కకు వెళ్లిపోయినా సుజయ్ బాబు మాత్రం జనసేనను అంటిపెట్టుకుని వస్తున్నారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో జనం కోసం జనసేన పేరుతో ఇంటింటికి పవన్ కళ్యాణ్ జనసేన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. పార్టీ ఇచ్చిన పిలుపుతో ప్రతి కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా చేపట్టారు. ముఖ్యంగా సిటీలో కీలక నేత కావడంతో మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేపిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేతలతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా యువతను పార్టీలోకి తీసుకురావడంలో ప్రత్యేక పాత్ర పోషించారు. ప్రతి ఏడాది జనసేన క్రియాశీలక సభ్యత్వాలను భారీ ఎత్తున నమోదు చేయిస్తున్నారు. గతంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన మనుక్రాంత్ రెడ్డి పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్లిపోవడంతో ఆయనతో పాటు అనేక మంది కార్యకర్తలను తీసుకెళ్లే ప్రయత్నం చేయగా దాన్ని తిప్పికొట్టి ఒక్కరిని కూడా ఆయన వెనుక వెళ్లనీయకుండా గట్టిగా నిలబడ్డారు సుజయ్ బాబు. మరోవైపు నెల్లూరు సిటీలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వివిధ రకాలుగా ఒత్తిళ్లకు గురిచేయటం, జిల్లాలోని పలువురు వైసీపీ నేతలు సుజయ్ బాబుపై అక్రమ కేసులు పెడతామని బెదిరించినా ఎక్కడా తొలగలేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా వెండితో భారీ ఎత్తున ఆయన చిత్రపటాన్ని రూపొందించి జనసేనానికి అందజేశారు సుజయ్ బాబు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ సుజయ్ బాబుకి జిల్లాలో తగిన ప్రాధాన్యత ఇస్తూ కీలక పదవి ఇస్తున్నట్టు జిల్లాలో జోరుగా వినిపిస్తోంది.